ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించే సమయం దేవుడు మనకు దయచేస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. లూకా సువార్త నుండి మనం వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు లేఖన భాగము లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనం నుండి 59వ వచనం వరకు. ఈ భాగంలో మనం ముందుగా 49 నుండి 51 వరకు చదువుకుందాం. నేను భూమి మీద అగ్ని వేయవచ్చుతిని, అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానం కలగచేయవచ్చునని మీరు తలంచున్నారా? కాదు, భేదమునే కలగచేయవచ్చునని మీతో చెప్పుచున్నాను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా, నేను అగ్ని వేయడానికి వచ్చాను. ఐ హ్యావ్ కమ్ టు కాస్ట్ ఫైర్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, యేసు తన మరణం ఆసన్నమైంది అనే విషయాన్ని తన శిష్యులకు తెలియజేస్తున్నాడు. ఆ సమయంలో ఆయన శిష్యులకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటనగా, ఆయన వెంబడిస్తున్నటువంటి అనుచరులు దేవుని రాజ్యాన్ని ఎంచుకోవాలా లేక లోక రాజ్యంలో ఉండాలని నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని వారికి తెలియజేస్తున్నాడు. యేసు వేసే అగ్ని కొంతమందికి శుద్ధి చేసే అగ్ని బాప్తిస్మంగా ఉంటుంది, మరియు ఇతరులకు అది తీర్పు తీర్చే అగ్నిగా ఉంటుందనేది యేసు తెలియజేస్తున్నాడు. జనసమూహము సమయాలను గ్రహించలేకపోవడాన్ని యేసు చూసి ఆయన విలపించినట్లుగా వాక్యంలో మనం చదువుతున్నాం. తాను చేసినదంతా చూసిన తర్వాత కూడా తాను మెస్సయ్యనని గుర్తించినందుకు యేసు వారిని వేషధారులు అని పిలిచాడు. అపవాది వారిని న్యాయమూర్తి వద్దకు లాగక ముందే విషయాలను పరిష్కరించుకోవాలని, లేనట్లయితే తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేటువంటి విషయాన్ని యేసు ఈ సందర్భంగా వారికి చెప్పడం మనం గమనిస్తున్నాం. ఈ భాగంలో యేసు ఏమై ఉన్నాడు, యేసు ఎవరు అని మనం గమనించినట్లయితే 49 నుండి 53 వచనాల్లో యేసు విభజనను తెస్తాడు, కానీ ఆయన శాంతిని కాదు అని ఈ లేఖనం తెలియజేస్తుంది. సువార్త ప్రపంచానికి మరియు దేవునికి రాజ్యానికి మధ్య ఒక ఎంపికను కోరుతోంది. మనం దేన్ని ఎంచుకుంటామో అనేది సువార్తను బట్టి మనం విన్నప్పుడు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. రెండింటి మధ్య తటస్థంగా ఉండటం వలన కపటత్వం అనేది వృద్ధి చెందుతుంది. అలా ఉండటము సరైనది కాదు, మరియు అది ప్రేక్షకులుగా ఉండే వారి కోసం ప్రత్యేకించబడింది అనేది వాక్యంలో మనం చదువుతున్నాం. కాబట్టి మనం ఎటువైపు నిలబడుతున్నాం, ఎక్కడ ఉంటాం అనేది మనం నిర్ణయించుకోవాలి. నిర్ణయాత్మకంతో సువార్త పిలుపుకు మనం ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉండాలి అనేది ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. యేసు మన జీవితాల్లో ఆయన సువార్తను మనం వినిపించినప్పుడు ఆయన వైపుకు రావాలి అని యేసు కోరుతున్నట్లుగా ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనిస్తే 54 నుండి 57 వచనాల్లో సమయాలను అర్థం చేసుకోవడానికి మనకు జ్ఞానం అవసరం. మనము ఎదుర్కొంటున్నటువంటి కాలాల్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరత ఉంది. సమాజంలో పెద్ద మరియు చిన్న సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు దేవుని చిత్తం ఏంటో గ్రహించాలి, సరైన మార్గం ఏంటో మనం తెలుసుకొని అటువంటి వివేచనతో మనం ఉండాలి అనేది వాక్యం మనకు తెలియజేస్తుంది. మనం మానవ గౌరవాన్ని కోల్పోతున్నా లేదా పెను పర్యావరణ విపత్తులకు గురవుతున్న ఈ ప్రస్తుత యుగంలో మనకు ఏ విధమైనటువంటి హెచ్చరిక సందేశం వస్తుందో మనం గుర్తించాలి, గమనించాలనేది దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సమయాలన్నింటిని గురించి వాక్యం మనకు ఏం సెలవిస్తుంది, ఏం బోధిస్తుంది అనేది కూడా మనం గ్రహించగలగాలి. వాక్యాన్ని మనం సరిగ్గా పరిశీలించినప్పుడు వాక్యపు వెలుగులో మనం ఈనాటి పరిస్థితుల్ని మనం గ్రహించగలమనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం కాలములను సమయములను ఎరిగిన వారమై దానికి అనుకూలంగా మన జీవితాల్ని మార్చుకొని దేవుని యొక్క సువార్తకు ప్రతిస్పందించి ఆయన రాజ్యంలో మనం జీవించాలి, ఆయన పౌరులుగా మనం ఉండాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు.
ఎటువంటి పరిస్థితుల మధ్యనైనా సరే దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాన్ని మనం సరిచేసుకోవాలనేది దేవుడు మనకు ఈ వాక్య భాగాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. మనము జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల అవగాహన లేకపోతే, సంఘటనల పట్ల మనం సరైనటువంటి ఆలోచన లేకపోతే మన జీవితము చాలా అయోమయంలో పడిపోతుంది. కాబట్టి వాక్యాన్ని మనం పరిశీలిస్తూ గ్రహిస్తూ మన జీవితానికి సరైనటువంటి దిశ నిర్దేశం వాక్యం మనకు అందిస్తుండగా వాక్య వెలుగులో మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు మన జీవితాల్ని తన సువార్త చేత ఆయన సందర్శించి మన జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆయన రాజ్యంలోనికి మనల్ని నడిపించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఆయన సువార్తకు స్పందించి దేవుని రాజ్యంలోకి రావాలి అనేది, ఆయన కృపలో మనం జీవించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడైనా వాక్యాన్ని మనం వింటున్నప్పుడు మనం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా మధ్యస్థంగా ఉండకూడదు అనేది మనకి ఈ లేఖనం తెలియజేస్తుంది. మనము నిర్ణయాత్మకతతో సువార్త పిలుపుకు స్పందిస్తే మన జీవితాల్లో గొప్ప మేలు మనం పొందగలుగుతాం. దేవుడిచ్చేటువంటి నిత్య రాజ్యంలో మనం ఉండగలుగుతాం అనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మన జీవితంలో మనం దేవుని మార్గంలో స్థిరంగా నిలవటానికి, సరైన నిర్ణయంతో ముందుకు సాగడానికి దేవుడు మనకు సహాయం చేయనట్లు ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రపంచంలో నాయన మేము ఆత్మ సంతృప్తి చెందకుండా మాకు సహాయం చేయండి. అందుకు బదులుగా సువార్తకు మేము స్థిరంగా మరియు నమ్మకంగా ప్రతిస్పందించడానికి మాకు సహాయం చేయమని, నీ వాక్య వెలుగులో మా జీవితాన్ని నడిపించి బలపరచుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి కాపాడుగాక.